తర్వాత మాలలు ఇంకా ఎక్కువ లబ్ధి పొందినట్టుగా గత లెక్కలలో చూపెట్టారు రామచంద్రరావు కమిషన్. అది కొంచెం తప్పుల తడక, ఎందుకంటే అది ఆంధ్ర మాలలే లబ్ధి పొందారు తెలంగాణ మాలల కంటే కూడా. సో కాబట్టి నేను స్పష్టంగా జిల్లాను యూనిట్ చేసుకొని ఇవ్వండి అని చెప్పేసి 371D ప్రకారంగా ఇస్తే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉంటారు, ఆదిలాబాద్ లో తక్కువ ఉంటారు. సో మహబూబ్నగర్ జిల్లాలకు లబ్ధి పొందిన మాదిగలు సేమ్ వాళ్ళు ఆ మాలలకి అక్కడ నష్టం జరుగుతుంది ఆదిలాబాద్ జిల్లాలో, లేదంటే మాదిగలకు నష్టం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా మాదిగల జనాభా తక్కువ ఉంటది కాబట్టి అక్కడ ఆ జిల్లాలో వాళ్ళ వాటా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఏ జిల్లాని యూనిట్ చేసుకుని ఆ జిల్లాలో కనుక జనాభా దామర్చే పద్ధతులు కనుక ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ అది జరగలేదు. బట్ నెక్స్ట్ 2026లో అక్కడ చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే నెక్స్ట్ 24 లెక్కలు కానీ 25 లెక్కలు వస్తాయి కదా, 26 డిలిమిటేషన్ లెక్కలు వచ్చిన తర్వాత మేము ఆ రకంగా చేస్తామన్నాడు. ఈయన కూడా రేపు అదే విధంగా చేసే అవకాశం ఉంటది. ఎందుకంటే కొన్ని చిక్కులు వస్తాయి. ఇప్పుడు జిల్లాల వారీగా కొంత జనాభా ప్రకారంగా చిక్కులు వస్తాయి, వాటాల వారీగా కొన్ని చిక్కులు వస్తాయి. వాటిని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంటది. కాబట్టి సో ఆ దిశగా రేపు రానున్న రోజుల్లో ఇప్పుడు ఎట్లాగైతే 18% పెరిగింది కాబట్టి రిజర్వేషన్లు కూడా పెంచాలి. కాబట్టి రేపు పార్లమెంట్ లో చట్టం వస్తుంది. కాబట్టి పార్లమెంట్ లో చట్టం రావడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి పెరిగిన జనాభా ప్రకారంగా రిజర్వేషన్ల వాటా పెంచే విధంగా పార్లమెంటు బీజేపీ చేయాలి. అంతేకాకుండా ఈ వర్గీకరణ చట్టము రాష్ట్రంలో అమలైంది, కేంద్రంలో కూడా అమలు కావాలి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా అమలు కావాలి. అమలు కావాలంటే పార్లమెంట్ లో చట్టం చేయాలి మోడీ గారు. ఇవాళ ఆయన ఇక అయిపోయింది, గల్లీ పోరాటం అయిపోయింది, ఇక్కడ తెలంగాణ పోరాటం అయిపోయింది, ఢిల్లీ పోరాటం అన్నాడు 30 ఏళ్లుగా. మేము చలో ఢిల్లీ అని ఇచ్చిన పొలిపు ఏదైతే ఉందో అది అమలు చేయించలేకపోయాడు మందకృష్ణ గారు. సో ఇవాళ ఆయన పోరాటం చేయాల్సింది ఎవరి మీద అంటే ఇవాళ ఢిల్లీ మీద పోరాటం చేయాలి. ఢిల్లీలో ఉన్నది అధికారంలో ఎవరు? బీజేపీ. సో బీజేపీ మీద పోరాటం చేయకుండా మందకృష్ణ గారు తప్పించుకోలేరు, మాదిగలు ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళని 30 ఏళ్లుగా చలో ఢిల్లీ అనే పేరు మీద మందకృష్ణ మాది గారు తీసుకుపోయారు. అన్ని మేధావులను, తర్వాత విద్యార్థులను, యువతను, డప్పు కళాకారులను ఆయన తీసుకుపోయిన వాళ్ళు ఎవరు లేరు. అన్ని వర్గాలు మాదిగల్లో ఉన్న సబ్బండ వృత్తుల వాళ్ళు కూడా వాళ్ళందరూ వచ్చారు, కళాకారులు అందరూ వచ్చారు. కాబట్టి మందకృష్ణ గారు తప్పించుకోలేరు. ఇవాళ బీజేపీతో ఖచ్చితంగా వారు చేపించాల్సిందే పార్లమెంట్ లో బిల్లు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వాటా రావాలంటే అది 100కు 200% పార్లమెంటే చేయాలి. ఆ పార్లమెంట్ లో బిల్లు రాకుండా ఇవాళ న్యాయం సంపూర్ణంగా వచ్చినట్టు కాదు, ఓన్లీ 50% న్యాయమే జరిగినట్టు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి చట్టం వర్తించదు, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలకి చట్టం వర్తించదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు గాని, ఉద్యోగ సంస్థలు గాని అక్కడ ఉద్యోగాలు రావాలంటే భారీగా రాస్తాయి కదా, అవి భారీ ఉద్యోగాలు. ఎందుకంటే రైల్వేస్ ప్రపంచంలోనే టాప్ పెద్ద రైల్వేస్, దానిలో చాలా ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి. LIC రైల్వేస్ ఇట్లాంటి చాలా ఉన్నాయి. కాబట్టి డిఫెన్స్ కూడా చాలా పెద్ద రంగం. సో కాబట్టి ఇలా మందకృష్ణ గారు ఇలా ఏదో డప్పు కొట్టి ఈయన మీద రేవంత్ రెడ్డి గారు చేస్తాను మీద డప్పులు కొట్టి ఆయన చేస్తానోడు చేసిండు, ఆయన చిత్తశుద్ధి నిరూపించిండు. మరి బీజేపీ చేస్తాను 11 ఏళ్లుగా 12 ఏళ్లుగా ఇవాళ చేయలేదు. మరి ఇవాళ బీజేపీ మీద యుద్ధం ప్రకటించాలి ఆయనకు చిత్తశుద్ధి ఉంటే. బీజేపీని ఇప్పుడు జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినా కూడా మాదిగలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మీరు అన్నట్లుగా. అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వల్ల ఈ మాదిగలతో పాటు మిగిలిన 4 కులాలు కూడా నష్టపోతున్నాయని అంటున్నారు. ఇది ఎంత మేరకు వాస్తవం అనుకోవచ్చు? అది వాస్తవం కాదమ్మా. 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఇవాళ 9% కంటే 1% కూడా ఎక్కువ రాదు మాదిగలకు, 1% కూడా ఎక్కువ రాదు. ఎందుకంటే ప్రతి అంశాన్ని క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారు వాళ్ళు. 0.1% కూడా నష్టం జరగాలి మాదిగలకు. సో అట్లాంటప్పుడు ఇవాళ ఇంకా మాదిగలకు లబ్ధి చేకూర్చింది. ఎందుకంటే మాదిగ ఉపకులాలు కొన్ని తీసుకుపోయి గ్రూప్ 1 వేశారు. గ్రూప్ 1 వేసినప్పుడు ఆ మాదిగ ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అక్కడ కూడా పర్సెంటేజ్ వచ్చిందిగా. సో అంటే ఆ 1% లో కూడా దాదాపుగా 6.7% మాదిగ అనుబంధ కులాలకే వస్తుంది అక్కడ కూడా. సో అట్లాంటప్పుడు మాదిగలకు లాభం జరిగిందా నష్టం జరిగిందా? కాబట్టి వాళ్ళ మాదిగలకు సంపూర్ణంగా న్యాయం జరిగింది. దాని వర్గీకరణ వల్ల మందకృష్ణ మాదిగ గారు ఆరోపిస్తున్నట్టుగా మాదిగలకు అన్యాయం జరగలేదు. ఆయన జనాభా 11% ఎట్లు ఇవ్వగలుగుతారండి? జనాభా కంటే ఎక్కువ ఎట్లు ఇవ్వగలుగుతారు? ఆయన అక్కడ 15% రిజర్వేషన్ ఉంది కదా. పెరిగిన జనాభాకు అనుకూలంగా పార్లమెంట్ లో చట్టం రావాలి. అది కూడా 18% పెరగాలంటే కూడా పార్లమెంటే చేయాలి.
పార్లమెంట్ ఆమోదించాలి దాన్ని. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం ఏవైనా కూడా నిర్ణయం తీసుకోవాలంటే అది రాష్ట్ర పరిధిలో అంశం కాదు, అది కేంద్రమే తీసుకోవాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది వర్గీకరణ విషయంలో మీరు తీసుకోవచ్చని కాబట్టి తీసుకున్నారు. రేపు రిజర్వేషన్ల పెంపు అంశంలో ఇంతవరకు సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇవ్వలే. సో కాబట్టి రాష్ట్రాలకు పెంపు అధికారము పంచుకునే, అంటే ఉన్నదాన్ని పంచుకునే అధికారం ఉంది. ఉన్నదాన్ని 15% లో ఇంత పర్సెంట్ అనేది పంచుకోవచ్చు, కానీ ఇవాళ దాన్ని పెంచుకోవాలంటే మళ్ళీ పార్లమెంట్ చట్టం చేయాలి. ఎందుకంటే ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారంగా Right. ఒక పాలసీని పెంచుకోవాలంటే తగ్గించుకోవాలంటే అది మళ్ళా కేంద్రమే చేయాలి ఎస్సీ ఎస్టీల పట్ల. Okay. కాబట్టి ఇవాళ నేషనల్ పాలసీ అది రావాలి అంటే నేషనల్ కమిషన్ రికమెండ్ చేయాలి, అట్లాగే పార్లమెంట్ దాన్ని ఆమోదించాలి. ఆ రకంగా ముందుకెళ్ళాలి. ఓకే అండి, రైట్ అండి. ఎస్ విజయ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లు తీసుకురావడం వల్ల అటు మాదిగలు నష్టపోతున్నారంటూ కూడా వారు అంటున్నారు, వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా దీని గురించి కేంద్రాన్ని అడగడం జరిగింది, కానీ ఇది ఇప్పుడు రాష్ట్రంలోనే ఇది బిల్లు తీసుకొచ్చారు. సో దీన్ని ఏ రకంగా చూస్తుంది బీఆర్ఎస్? మొదటగా ఈ జీ తెలుగు ఛానల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మా గురువు గారు అయినటువంటి